60, 30, 10. శ్రోతలారా, నా ప్రియమిత్రులారా, అందరికీ శుభాభివందనం. ఏమిటి, నా మీద కోపంగా ఉందా? ఉండే ఉంటుందిలేండి. అందుకు ముందుగా మీకు క్షమార్పణలు చెప్తూ, ఆలస్యంగా మిమ్మల్ని కలుస్తున్నందుకు, ఇలా ఎందుకు ఆలస్యంగా మిమ్మల్ని కలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. మొన్న మా బంధువుల అబ్బాయి పెళ్లి జరిగింది. పెళ్లి మండపం మా ఇంటికి దగ్గరలోనే. ఏమిటి, ఇంకా చెప్పాలా మీకు? మిమ్మల్ని కలవడానికి ఎందుకు ఇంత ఆలస్యం అయిందో అదన్నమాట సంగతి. అమ్మయ్య, మొన్ననే ఆ చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఇప్పటికి తీరికైంది నాకు తెలుసులేండి. తిట్టుకునే వాళ్ళకి కొంతమంది అయితే, అమ్మయ్య, కొన్నాళ్ల పాటు ఈవిడ బాధ తప్పిందిరా బాబు అనుకునేవాడు కొందరు ఉంటారని నాకు తెలుసులేదు. తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటూ, మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారని మన అద్భుత ఆలయం నుండి కొంత ప్రసాదం అడిగి మీ అందరికీ పంచుదామని పూజారి గారిని అడిగి తీసుకొచ్చా. ఆ ప్రసాదం పేరు 60, 30, 10. ఆంగ్లంలో అయితే 60, 30, 10. కళ్ళగద్దుకు తిని చెవులారా వినండి, ఓకే? ఈరోజు మీ సైన్స్ సార్ రాలేదు. నన్ను ఈ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోమని పంపించారు ప్రిన్సిపాల్ గారు. మీ చేత ఆటలు ఆడించమన్నారు అంటున్న డ్రిల్ మాస్టర్ గారి మాట పూర్తి కాకుండానే హాయ్ అంటూ అంతా ఒక్కసారిగా 8th క్లాస్ పిల్లలంతా గట్టిగా అరిచారు. సైలెన్స్. నేను ఆడిద్దామని అనుకున్నా, కానీ బయట వర్షం పడుతుంది. అందుకే ఆటలు క్యాన్సిల్. సో నేనే ఏదో ఒక విషయం చెప్తా, దాన్ని ఓ కథలాగా అనుకుని జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఒక్క విషయం కూడా మిస్ కాకుండా వినాలి. తర్వాత క్వశ్చన్స్ వేస్తా. చెప్పలేదు తెలుసుగా ఈ డ్రిల్ మాస్టర్ గారి సంగతి? ఓకే సార్, చెప్పండి సార్ అంటూ అడుగుతున్న పిల్లలకి చెప్పడం మొదలెట్టారు డ్రిల్ మాస్టర్. ఓ రోజు ఓ స్కూల్లో పిల్లల్ని వాళ్ళ క్లాస్ టీచర్, మీరు పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అనుకుంటున్నారో ఒక్కొక్కరు చెప్పండి, ఫస్ట్ బెంచి నుంచి మొదలెట్టండి. ఒరే రాము చెప్పరా. టీచర్, నేను డాక్టర్ని అవుతా. ఇలా అందరి చేత అడిగి తెలుసుకున్నారు క్లాస్ టీచర్. అంతా వాళ్ళ వాళ్ళ యాంబిషన్స్ చెప్పారు. గుడ్, చాలా బాగా చెప్పారు. మరి మీరు అలా అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి. సడన్గా ఏం చెప్పాలో అర్థం కాలేదు పిల్లలకి. సరే, నేను చెప్తా. అంతా మీరు పెద్ద అయిన తర్వాత మీరు అనుకున్నట్లు అవ్వాలంటే మీరంతా ఈరోజు నుండి చాలా బాగా చదువుకుని మీ ఇంట్లో పెద్దవాళ్ళైన అమ్మ, నాన్న, అక్క, అన్నలు వాళ్ళు చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా విని వాటిని పాటిస్తూ గుడ్ బిహేవియర్తో ఉంటే అన్నీ సాధిస్తారు. సరేనా అని ఓ ఊర్లో ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినట్లుగానే వాళ్ళ స్కూల్లో 7th క్లాస్లో ఉన్న 100 మంది స్టూడెంట్స్ని సైలెంట్గా ఉండమని వాళ్ళకు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే, ఏంటి సార్ అంటూ అరిచారు పిల్లలంతా. ఓకే ఓకే చెప్తా అని ఆ ప్రిన్సిపాల్ గారు ఆ 7th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఓ క్వశ్చన్ వేసి, మీ అందరికీ ఏ స్వీట్స్ ఇష్టమైతే ఆ స్వీట్స్ ఈరోజు మీకు అందరికీ ఇస్తాం, హ్యాపీగా అందరూ తిందరు కానీ అన్నారు. వావ్ అంటూ ఆనందంగా అరిచారు పిల్లలంతా. ఇప్పుడు 1 by 1 చెప్పండి అంటూ మీకు ఇష్టమైన స్వీట్ల పేర్లు చెప్పండి అన్నారు.
నాకు లడ్డు, నాకు మైసూర్ పాక్, నాకు గులాబ్ జామ్, నాకు రసగుల్లా, ఇలా 100 మంది 100 స్వీట్ల పేర్లు చెప్పారు. ఆ 100 మంది స్టూడెంట్స్ని వరుసగా నుంచోబెట్టి అందరికీ మీకు ఇష్టమైన స్వీట్స్ తెప్పించి పెడతా అన్నాడు ప్రిన్సిపాల్. అలాగే స్వీట్స్ అన్నీ తెప్పించారు. వాళ్ళందరి ముందర ఒక తలో పేపర్ ప్లేట్ పెట్టి అందులో వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ అన్నీ పెట్టాడు. నేను స్టార్ట్ అని చెప్తా, అప్పుడు తింటాం మొదలెట్టాలి. ఒక్కరి స్వీట్స్ మరొకరు తిన్నా నేను స్టార్ట్ చెప్పకుండా తింటాం మొదలెట్టిన సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పారు ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ గారు ఎప్పుడు స్టార్ట్ అంటారా, ఎప్పుడు స్వీట్స్ తిందామా అని స్టూడెంట్స్ అంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు, సరే రెడీ 1 2 అంటూ ఆగిపోయి, మీకు ఇంకో ఆఫర్, మీరు 1 అవర్ తర్వాత ఎవరికి ఇష్టమైన స్వీట్స్ వాళ్ళు తింటే వాళ్ళకి 1+2 మొత్తం 3 స్వీట్స్ ఇస్తా. ఈ గేమ్ మీ విల్ పవర్ని పెంచడానికి ఓ టెస్ట్. రెడీ, నేను 1 అవర్ తర్వాత వస్తా అంటూ స్టూడెంట్స్ అంతా ఉన్న హాల్కి లాక్ చేయించి వెళ్ళిపోయాడు ప్రిన్సిపాల్. ఓ గంట అయిన తర్వాత ప్రిన్సిపాల్ గారు వచ్చి స్టూడెంట్స్ ఉన్న రూమ్ ఓపెన్ చేసి అంతా అబ్జర్వ్ చేశారు. కొంతమంది ఎదురుగా ఉన్న స్వీట్స్ అలాగే ఉన్నాయి. కౌంట్ చేస్తే అవి 10 మంది. కొంతమంది ప్లేట్స్ టెస్ట్ చేస్తే ఆ స్వీట్స్కి అటు కొంచెం ఇటు కొంచెం కొద్దిగా తిన్నట్లు ఉన్నాయి. ఆ ప్లేట్లన్నీ కౌంట్ చేస్తే 30 మంది స్టూడెంట్స్ ఇవి ఆ ప్లేట్స్ ఉన్నాయి. మిగతా 60 మంది వాళ్ళ స్వీట్స్ అన్నీ తినేశారు. ఎంటీ ప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. 40 సంవత్సరాల తర్వాత ఆ ప్రిన్సిపాల్ గారు రిటైర్ అయిపోయి అప్పటి 100 మంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అని ఎంక్వైరీ చేయించాట. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ తను చేయించిన ఎంక్వైరీ ప్రకారం తమ మైండ్ని కంట్రోల్ చేసుకోలేక మొత్తం స్వీట్స్ తినేసిన 60 మంది స్టూడెంట్స్ నార్మల్ లైఫ్ అనుభవిస్తున్నారట. అంటే రోజువారీ పనులు అంటే ఆటో నడుపుకోవటం, కూలీ పని చేసుకోవటం, కూరగాయలు అమ్ముకోవటం, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలా పూర్గా బతుకుతున్నారట. ఇంకా 30 మంది స్టూడెంట్స్ తమ మైండ్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా స్వీట్స్ తిన్న వారంతా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఓ మాదిరి, అంటే అటు రిచ్గా కాక ఇటు పూర్గా కాక లైఫ్ను అనుభవిస్తున్నారట. ఇంకా మిగిలిన ఆ 10 మంది స్టూడెంట్స్ తమ మైండ్ని ఫుల్గా కంట్రోల్లో పెట్టి ఉంచుకున్నందువల్ల వాళ్ళ విల్ పవర్ పెరిగి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లాగా తయారయ్యారట. బాగా రిచ్గా జీవిస్తూ 10 మంది చేత సల్యూట్ చేయించుకుంటూ బ్రతుకుతున్నారట. సో ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన స్కూల్ కథ ప్రకారం మీరంతా 60 మంది స్టూడెంట్స్ లాగా పూర్గా బతుకుతారా, లేక 30 మంది స్టూడెంట్స్ లాగా మిడిల్ క్లాస్ వారిలాగా, అంటే అటు రిచ్గా కాకుండా ఇటు పూర్గా కాకుండా బతుకుతారా, లేక 10 మంది స్టూడెంట్స్ లాగా రిచ్గా ఉండి డిగ్నిఫైడ్గా బ్రతుకుతారా చెప్పండి అని అడిగిన డ్రిల్ మాస్టర్తో అంతా 10 మంది స్టూడెంట్స్ లాగా అని అంతా చెప్పారు స్టూడెంట్స్. గుడ్. మరి అలా మీరంతా అవ్వాలి అంటే బాగా చదువుకోవాలి, ఇంట్లో ఉన్న పెద్దవారు చెప్పినట్లుగా చేయాలి, హోంవర్క్స్ అది టైం ప్రకారం చేసుకుని మీ పనులు మీరే చేసుకునేటట్టుగా తయారవ్వాలి, డిసిప్లైన్డ్గా ఉంటే అందరూ అలా తయారవుతారు అని చెప్పి ఉంటే
ఠంగ్ ఠంగ్ మన మోగింది, క్లాసు అయిపోయిందని. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చెప్పాను కదండి, చిన్నపిల్లల గురించి కథలు రాస్తానని. ఆ చిన్నపిల్లల లిస్టులో ఇది 3వ కథ. నచ్చితే షేర్ చేయండి. మీ పిల్లలకి ఏ విధంగా ఈ కథ చెప్పుకుంటారో చెప్పుకోండి. మీ శ్రీహరికృష్ణ.